నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకితభావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, స్పైనల్ ప్రాబ్లమ్స్ కు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. సో మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో చాలా ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నారు కదా. ఇందులో ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తుంది సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కూర్చునే పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే డ్రైవింగ్ ఎక్కువ టైం కానివ్వండి, ఇలా వస్తూ ఉంటాయి కదా. సో ప్రధానంగా దీనికి కారణాలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు ఆర్థరైటిస్ అనగానే మనకు జాయింట్ ఇన్ఫ్లమేషన్ అని చెప్తాము. ఎందుకంటే ఆర్థరాలజీ అంటేనో మనకు ఓన్లీ పెయిన్ వస్తుంది కానీ మనకేం స్వెల్లింగ్ అదేం కనిపించదు. ఐటీస్ అనేసరికి ఏంటంటే అది డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్. సో జాయింట్ అనగానే మనకు ఎక్కడైనా కానీ అది స్పైన్లో కానివ్వండి, మామూలుగా జాయింట్స్లలో కానివ్వండి, ఒక 2 బోన్స్ ఒక కలయిక అంటాం కదా. దానిలో యాక్చువల్గా ఏంటంటే మనకు బై బర్త్ ఏంటంటే సర్టన్ జాయింట్ మూవ్మెంట్ కొరకి మనకు కార్టిలేజ్ స్పాంజినెస్ అనేది ఒకటి, తర్వాత కొంచెం సైనవల్ ఫ్లూయిడ్ ఒకటి ఉంటుంది. సో దట్ ఏంటంటే ఈ మూవబుల్ జాయింట్స్ అన్ని కూడా ఈజీగా మూవ్ కావడానికి కొరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఏజ్ మూలంగా కానివ్వండి, తర్వాత కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ వల్ల కానివ్వండి, ఆ జాయింట్లలో ఉన్న కార్టిలేజ్ కానీ లేదు అంటే ఆ సైనవల్ ఫ్లూయిడ్ కానీ తగ్గిపోవడం మూలంగా ఫ్రిక్షన్ ఏర్పడేందంటే పెయిన్, స్వెల్లింగ్, తర్వాత టెండర్నెస్ ఇవన్నీ మొదలవుతూ ఉంటుంది. సో అది ఒక్కొక్కటి ఫస్ట్ మనకు ఆర్థరైటిస్ అనేది కామన్గా వచ్చే ప్రాబ్లం ఇప్పుడు. సో ఆర్థరైటిస్ రావడానికి వరకు కారణాలు వేరంటేర్ లాగా ఏజ్ మూలంగా వచ్చేది ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ ప్రధాన కారణం అంటే ఇంజురీస్. ఇప్పుడు సో మనకు ఎక్కడైనా బ్యాక్లో ఇంజరీస్ కావచ్చు, నీ ఇంజరీ కావచ్చు, ఎక్కడైనా జాయింట్లో ఇంజరీ అయినప్పుడు అది డిరేంజ్మెంట్ అనేది వస్తుంది. సో దానికి మనకు ఎందుకు వచ్చింది అనేది మనకు పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని హిస్టరీ తీసుకొని అది ఏ ఆర్థరైటిస్, మరి హిస్టరీలో ఏమన్నా ఇంజురీస్ ఏమన్నా ఉన్నాయా దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాము. సో ముఖ్యంగా ప్రధానంగా ఆర్థరైటిస్ అనేసరికి మనకు కామన్గా కనిపించేవి ఒక 3-4 ఆర్థరైటిస్లు ఉన్నవి. సో ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటే అది ఏజ్ మూలంగా అబౌవ్ 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఈ ఎముక జాయింట్స్లలో అరుగుదల అనేది ఎక్కువైపోయి అది మనకు నొప్పి మొదలవుతుంది. తర్వాత దీన్ని ఆయుర్వేదిక్లో సంధిగత వాతం అంటే సంధి అని అంటే జాయింట్. సో అక్కడ మనకు నొప్పి మొదలు కావడం కానీ, స్వెల్లింగ్ మొదలవడం కానీ, మూవ్మెంట్స్ రిస్ట్రిక్టెడ్ కావడం కానీ, ఎక్కడం దిగడంలో ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు ఇక దాన్ని మనం పేషెంట్ మన దగ్గరికి వస్తాడు. అప్పుడు మనకు హిస్టరీ తీసుకొని ఇది ఏజ్ మూలంగానే వచ్చింది, జస్ట్ సింపుల్గా ఏజ్తో పాటుగా అరుగుదలతో వచ్చింది అనేది మేము కొన్ని పరీక్షలు చేసేసి నిర్ణయం తీసుకుంటాం. సో అది కాకుండా ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని కామన్గా అది కూడా ఎక్కువనే అవుతుంది. అదే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఆటో ఇమ్యూనిటీ అనేది మనకు రివర్స్గా పనిచేసి బై మిస్టేక్లో జాయింట్స్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కార్టిలేజ్, జాయింట్స్, సరౌండింగ్ ఏరియాస్ అంటే లిగమెంట్సే కానివ్వండి, టెండన్సే కానివ్వండి. జాయింట్ అన్నప్పుడు మనకు అన్నీ కలిపే మనం జాయింట్ అని చెప్తాము. సో అది లిగమెంట్లో కానీ లేకపోతే టెండన్స్లో కానీ సరౌండింగ్స్ కార్టిలేజ్లో కానీ అది డ్యామేజ్ చేసేసి మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్లో దీన్ని మనం ఆయుర్వేదిక్లో ఆమవాతంగా తీసుకుంటాము. అంటే ఆమం అనేది ఒక టాక్సిన్ సబ్స్టెన్స్ అక్కడ ఉండడం మూలంగా దాన్ని కార్టిలేజ్ కానీ జాయింట్ని కానీ డ్యామేజ్ చేసి మనకు కలిగిస్తుంది ఇది. సో దీంట్లో కొంచెం లక్షణాలుగా ఆస్టియో ఆర్థరైటిస్కి దీనిలో లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. మేము మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే రక్త పరీక్షలతో పాటుగా మేము తీసుకునే హిస్టరీ ద్వారా మాకు వాళ్ళకు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం బిలో 40 ఇయర్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఏజ్ని బట్టి కూడా మేము డిసైడ్ చేసుకుంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి మనకు ఈ జీవనశైలిలో వచ్చే ఒబేసిటీ ప్రాబ్లం వల్ల తొందరగా అరుగుదల, ఎందుకంటే ఎక్కువ మనం యూజ్ చేసే జాయింట్స్ ఇవే కదా, వాటి నీ జాయింట్స్,
యాంకిల్ జాయింట్, తర్వాత మిగతా హ్యాండ్స్లలో, ఎందుకంటే ఇవి వచ్చే ఏరియాలన్నీ కూడా ఈ మూవబుల్ జాయింట్స్లోనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో రొమటా ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో కొంత హెరిడిటరీ హిస్టరీ కూడా ఉంటుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ ఎట్లా తగ్గింది ఏంటి అనేది దానికి మనం కొన్ని టెస్టులు చేయడం మూలంగా దాన్ని మనకు డయాగ్నోజ్ చేసుకోవచ్చు. సో అది కాకుండా ఏంటంటే వాతరక్తం అనేది ఒకటి, గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఈ మధ్య ఎక్కువ వస్తుంది. అది కూడా ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వలన ఈ గౌటీ ఆర్థరైటిస్ వస్తుంది. దీన్ని ఆయుర్వేదిక్లో వాతరక్తంగా చెప్తారు. తర్వాత దాన్ని యాక్చువల్గా ఏంటంటే మేము పెయిన్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది దాన్ని బట్టి కూడా మాకు డయాగ్నోసిస్ ఉంటుంది. అదే గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకు లోవర్ లిమ్స్ నుండి, అంటే కాళ్ళల్లో లోవర్ లిమ్స్ నుండి, దట్టు స్పెసిఫికల్గా గ్రేట్ టో నుండి మనకు నొప్పి మొదలవుతుంది. అది హిస్టరీలో మేము తీసుకుంటే దానికి కొన్ని పరీక్షలు రాస్తాము. గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకు యూజువల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది. సో అది కూడా జీవన శైలిలో మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం మూలంగా ఈ యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సరిగ్గా ఫిల్టర్ కాక అది బ్లడ్లో ఉండిపోయి యూరిక్ యాసిడ్ ఆ క్రిస్టల్గా ఫామ్ అయ్యిందంటే అది చిన్న చిన్న జాయింట్స్లలో మొదలు డిపాజిట్ అవుతుంది. ఆ క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి అక్కడ నుండి మనకు నొప్పి మొదలవుతుంది. సో ఇది మనం గౌటీ ఆర్థరైటిస్ అనేది మనకు యూరిక్ యాసిడ్ లెవెల్ యూజువల్గా 6 అట్లా ఉంటుంది. బిలో 6 ఉంటే అది నార్మల్గా తీసుకుంటాము. ఎబో 6 ఉంటే మనకు దాన్ని ఆయుర్వేదిక్ పంచకర్మల ద్వారా కూడా మనం వాటిని యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గించచ్చు, నొప్పి అవన్నీ కూడా తగ్గించచ్చు. ఇది మెయిన్గా ప్రధానంగా వచ్చేది 3 ఆర్థరైటిస్ కనిపిస్తుంటుంది. అలాగే జువినల్ ఆర్థరైటిస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అంటే ఈ జువినల్ ఆర్థరైటిస్ అంటే ఏజ్ చిన్నపిల్లలలో వచ్చేది, అది కూడా ఒక రకంగా హెరిడిటరీతోని, ఆటో ఇమ్యూన్ డిసార్డర్తోని, తర్వాత రొమాటిక్ ఫీవర్తోని, ఇవన్నీ మూలంగా ఈ జువినల్ డయాబెటీస్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కాకుండా కూడా యాంకిల్ స్పాండిలోసిస్ అంటారు, అంటే లోవర్ లిమ్స్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పెల్విస్లో కానివ్వండి, ఆర్థరైటిస్ నీ జాయింట్లో కానివ్వండి, ఈ నొప్పి ఎక్కువ స్టార్ట్ అవుతుంటుంది. ఇది కాకుండా కూడా ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఇంకో 2 ఉన్నవి. SLE అంటారు, అది సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ అని. అది పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ లక్షణాలతో వస్తారు. అంటే చిన్న చిన్న జాయింట్స్లలో రెడ్నెస్ రావడము, స్వెల్లింగ్ రావడము, ఈవెన్ స్కిన్ కూడా ఎఫెక్ట్ కావడము, ఇవన్నీ కూడా మాకు SLEలో అది ప్రొఫైల్ చేయించినట్టయితే మాకు డయాగ్నోసిస్కు అనుకూలంగా ఉంటుంది మేము తీసుకునే హిస్టరీని బట్టి. సో అలాగే మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది కూడా, కాకపోతే ఇవి కొంచెం రేర్గా, చాలా తక్కువ మందిలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ స్క్లీరోసిస్లో కూడా ఇది కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంట్లో కూడా జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ జాయింట్స్ ఎఫెక్ట్ అనేది ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్లో కూడా, అందులో ముఖ్యంగా స్పైన్, బ్రెయిన్, ఎందుకంటే నర్వ్ షీత్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దాని మూలంగా ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు హిస్టరీ ద్వారా మనకు ఏ రకాలుగా వస్తుంది అనేది, ఎన్ని రకాలుగా ఉంటుంది, దాదాపు 100 రకాలుగా కూడా ఉన్న ఆర్థరైటిస్, కానీ ప్రధానంగా వచ్చేది మాత్రం మనకు ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇది కూడా ఏమన్నా ఒక రకాల అంటే ఎక్సర్సైజెస్ వీటి వల్ల వస్తుందా? అంటే ఓవర్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తుంటారు కొంతమంది, దాని వల్ల వస్తుందా, లేకపోతే ఎముకల అరుగుదల వల్ల వస్తుందా, కండరాల నొప్పి? ఇది ఒక రకంగా ఇప్పుడు స్పైన్ అనేసరికి సరౌండింగ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏదైనా కానీ యూసేజ్ ఎక్కువ, ఈవెన్ మోకాలైనా మిగతా స్పైన్ ప్రాబ్లం అయినా కానీ అది కూడా చిన్న వర్టెబ్రే కాబట్టి ఆ వర్టెబ్రే చుట్టూ ఉన్నాయన్నీ కూడా మనకు ఆ జాయింట్ కానివ్వండి, ఆ ఫ్యాసెట్ కానివ్వండి, సైడ్కు ఉన్న నర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపి మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. యూజువల్ ఏది ఎక్కువ యూసేజ్ చేస్తే బోన్స్లలో అది అరుగుదల అనేది మొదలవుతుంది. ఈవెన్ మనకు సర్వైకల్ కానివ్వండి, లంబర్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఇది కూడా ఒక రకమైన డీజనరేటివ్ చేంజెసే, అంటే అరుగుదల ఉండి ఇవన్నీ మనకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా నెక్ రీజన్లో ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్తో ఏమవుతుంది అంటే స్పైనల్ కెనాల్ అనేది కొంచెం నారో అయిపోతుంది. దాని మూలంగా నర్వ్స్ ఏదైతే స్పైన్ మొత్తం నర్వ్స్తో కూడుకున్నది కదా, మన శరీర భాగాలన్నీ పనిచేయాలంటే స్పైనల్ కార్డ్ కరెక్ట్గా ఉండాలి, మనం ఏది పని చేయాలనుకున్నా కానీ. అక్కడ మనకు ఈ నారో కావడం మూలంగా వాటి మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దాని మూలంగానే మనకు ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్, ముఖ్యంగా ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పీపుల్లో కానివ్వండి, చదువుకునే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువ మనకు తెలియకుండానే పోస్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది, కంప్రెషన్. సో ఆ తర్వాత ఆ కంప్రెషన్ వల్ల ఏమైతే అంటే బ్లడ్ సప్లై కూడా సరిగా ఉండదు. సో దట్ ఏంటంటే ఈ సర్వైకల్లో ఉన్నది అని అంటే వాళ్ళు వచ్చేసి ఏంటంటే నెక్ పెయిన్ ఉంటుందంటారు, తర్వాత గిడ్డినెస్ ఉంటుందంటారు, ఆ తర్వాత
ఒక్కొక్కసారి సివియర్గా ఎఫెక్ట్ అయితే హెర్నియేషన్ అవన్నీ ఉంటే మనకు వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ సర్జరీలు కూడా వాళ్ళు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ అది తీసి మనకు చెప్తా ఉంటారు. సో అది కాకుండా మామూలుగా మైల్డ్గా అప్పుడే మొదలైందని అంటే మనకి డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది అని చెప్తారు, ఒక సైడ్ అంతా లాగుతుంది, టింగ్లింగ్ సెన్సేషన్, పెయిన్ వస్తుంది అని చెప్పేసి. సో ఇది మనకు సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉన్న లక్షణాలు అనుకోండి. తర్వాత వచ్చేసి లంబార్ స్పాండిలోసిస్, పైన అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి L4 L5లో యూజువల్గా మనం కూర్చునే పద్ధతి వల్ల కానివ్వండి, తర్వాత మనం వెహికల్స్ డ్రైవింగ్ ఎక్కువ మూమెంట్స్ ఉన్న వాటిలో కానివ్వండి, దానిలో మనకు అక్కడ ఉన్న కుషన్ పదార్థం కూడా తగ్గిపోయి నేరో అయిపోయిందంటే బాగా ప్రెస్ అవుతుంటాయి, కంప్రెస్ అవుతూ ఉంటుంది. దాని మూలంగా మనకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాక్ పెయిన్ స్టార్ట్ మూలంగా ఈ మనకు లోవర్ లిమ్స్లో కూడా నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఈ సర్వైకల్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్లో కానివ్వండి ఈ లక్షణాలు అనేది ఎక్కువ ఉంటుంది. పేషెంట్ దీనిలో ఆయుర్వేదిక్లో మాకు పంచకర్మలు జీవన విధానంలో మార్పు చేయాలి, దినచర్య ఋతుచర్యలో. తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా పంచకర్మలు మనకు కన్సల్ట్ చేసేది ఉంటే మేము రెగ్యులర్గా చేయించినప్పుడు ఒకవేళ ఎట్లాగో మీకు ఏ ఎంఆర్ఐ తీసుకోండి నార్మల్ వచ్చేది అయితే ఇవాళ రేపు లేదు. ఎందుకంటే దాదాపు తెలుస్తుంది మనకు ఒక 25 సంవత్సరాల తర్వాత నుండి మీరు ఎంఆర్ఐ తీసుకోండి, మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ అనేది ఏజ్ మూలంగా వస్తూనే ఉంటుంది. సో దాని మూలంగా ఏమైతుందంటే మనకు కొంచెం ఇనిషియల్ స్టేజ్లో వచ్చేది ఉంటే చిన్న చిన్న పంచకర్మలతోని అది మనం నయం చేయవచ్చు. సో పేషెంట్ కూడా ఏంటంటే రెగ్యులర్ చెకప్ చేసుకోవడానికి మేము ఎక్కువ సలహాలు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు బాడీలో ఒక పార్ట్ కొంచెం డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఇనిషియల్గానే మనం తీసుకున్నట్టయితే ఈవెన్ స్నేహస్వేదాలతోనే ఒక్కొక్కసారి నయం అయిపోవచ్చు, పంచకర్మల దాకా రాకుండానే. సో ఒకవేళ వచ్చినట్లయితే మనకు ఇంకా కొంచెం సివియర్గా ఉన్నట్టు ఏజ్ మూలం కానీ వాళ్ళ ప్రొఫెషన్లో ఇది కానీ వాళ్ళకు మేము మామూలుగా వస్తికర్మతో చాలా మటుకు ఈ స్పైన్ ప్రాబ్లంలన్నీ కూడా మేము సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. సో ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్లుగా ఈ ఆర్థరైటిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్ లేకపోతే ఈ జాయింట్ పెయిన్స్ కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది. అది రెఫరల్ పెయిన్స్. అవును ఈ రెఫరల్ పెయిన్స్ కూడా చాలా మటుకు ఈ స్పాండిలైటిస్ కానీ దీనికి వస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎక్కువ బెల్లి ఎక్కువ ఉండడం మూలంగా ఏంటంటే అది కూడా స్పైన్ మీద కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మనకు ఈ ఒబేసిటీ వల్ల కూడా ఈ స్పైన్ మీద ఎఫెక్ట్ పడేది ఏంటంటే ఈవెన్ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ రెఫరల్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈవెన్ మనకు చెస్ట్ రీజన్లో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు జీవనశైలిలో ఒక భాగంగానే తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, రాధా గారు కోనసీమ జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నేను రాజు అండి నా పేరు. ఏంటి బ్యాక్ పెయిన్ నెక్ నుంచి పైన పెయిన్ వస్తుంది సార్, హెడ్ లోకి, బ్యాక్ సైడ్ అలాగా హ్యాండ్ లోకి, షోల్డర్స్ లోకి, ప్లస్ మన హార్ట్ లో కూడా వచ్చినట్టుగా ఉంటుంది పెయిన్. ఓకే ఓకే. ఎంత కాలం అయిందండి? అది 1 మంత్ నుంచి ఉంటుంది సార్. ఎంత ఏజ్ మీది? 43 years. 43 years. ఓకే. సో ఇది స్పైన్ ప్రాబ్లంలో 150 ఉంటుంది సార్. బీపీ సార్ ఇది మామూలుగా లంబార్ స్పాండిలోసిస్ లాగా మనం డయాగ్నోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాకపోతే ఇందులో కొంచెం సివియర్గానే ఉంది ఆయనకు. అంటే బ్రెయిన్ కూడా మనకు ఒక్కొక్కసారి కొంచెం డయాగ్నోజ్ చేసుకొని యాంకిలో స్పాండిలోసిస్ కానీ లేకపోతే మల్టిపుల్ స్క్లెరోసిస్ ఏమన్నా ఉందా అనేది కొంచెం రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. దానిలో ఏంటంటే మనకు స్పైన్లో ఉన్న నర్వ్స్ పైన ఉన్న షీత్ డ్యామేజ్ అవుతుంది ఆటోఇమ్యూనిటీ వల్ల. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమైనా ఉందా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. చేసుకొని మనకు అది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనకు ఈ గ్రీవవస్తి కానీ కటివస్తి కానీ ఇలాంటివి మనకు చేసుకున్నట్లయితే మనకు ఆ సమస్య తగ్గుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు పెయిన్ అనేది దీంట్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, చిన్నగా పెయిన్ స్టార్ట్ అవుతుందా లేకపోతే పెరుగుతూ వెళ్తుందా? లేదు, నెమ్మదిగా స్లోగానే స్టార్ట్ అవుతుంది. మామూలుగా నెక్ ఇది అయినప్పుడు కొంచెం గిడ్డినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత డ్రాగింగ్ పెయిన్ ఆఫ్ ద ఒక హ్యాండ్ స్టార్ట్ అవుతుంది. అలాగే కొంచెం తిమ్మిరి రావడము, ఈవెన్ ఒక్కొక్కసారి చిన్న చిన్న వస్తువులు బరువు కూడా పట్టుకోలేని పరిస్థితి అవుతుంది. సో అంత సివియర్గా అయినప్పుడు ఇది అంతే. బ్యాక్ పెయిన్ కూడా అంతే, కొంచెం రిలాక్స్ అయినప్పుడు అంటే పర్వాలేదు, లేదు అని అంటే సివియర్గానే అవుతుంటే వాళ్ళు పడుకున్నా లేచిన. ఈ దీంట్లోనే మనకి సయాటికా నర్వ్ కూడా మనకు ప్రెషర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ
లంబర్ రీజన్లో, సైక్రల్ రీజన్లో మనకు ఏదైతే సయాటిక్ నర్వ్ పాస్ అవుతుందో దానిలో కూడా ఈ మనం ఎక్కువ కూర్చోవడము, ట్రావెలింగ్ చేయడము, ఎక్కువ గంటలు ట్రావెలింగ్ చేయడం మూలంగా కూడా దాని మీద ప్రెస్ అయిపోయి ఏంటంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్ ఒకటి డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు, ఎక్కువ కొంచెం కూర్చొని లేచి కొంచెం దూరం వరకు నడవడం కూడా కష్టంగా ఉంటుంది. అది సయాటిక్ నర్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు. సో సయాటిక్ నర్వ్లో కూడా మాకు మన మామూలుగా ఎక్స్రేల ద్వారా కానీ లేదంటే ఎంఆర్ఐల ద్వారా కానీ మనకు డయాగ్నోసిస్ అవుతుంది. మనం ఈవెన్ పరీక్షలు చేసినప్పుడు కూడా మనకు డయాగ్నోసిస్ అవుతుంది. దాని మూలంగా మేము ఏంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎట్ ది సేమ్ టైం పంచకర్మలు చేసుకున్నట్లయితే మనకు అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చేదంటే కొంచెం త్వరగా నయం అయిపోతుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ పంచకర్మల్లో మనకు ఫస్ట్ మీరు కటివస్తి అని చెప్పారు, అది కాకుండా మసాజెస్ ఉంటాయి ఇంట్లో లేకపోతే డైరెక్ట్ ఫస్ట్ మన కటివస్తి చేస్తాం. ఎందుకంటే కటివస్తిలో ఏమంటే మనకు ఎక్కడైతే L4 L5 ఆ ఏరియాలోనే మేము ఒక చిన్న ఒక పిండితోని మనకు ఆయిల్ పోకుండా మనం ఒకటి కట్టేస్తాం గోడలాగా. దానిలోనే మనకు కొంచెం వేడి చేసిన ఆయిల్ మేము వేస్తూ ఉంటాము. ఎందుకంటే వేడి చేయడం వల్లనే దాని అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది, దాని యాక్షన్ కూడా ఉంటుంది ఆయిల్. సో అదొక హాఫ్ అన్ అవర్ టు 45 minutes వరకు అది వేడి చేస్తూ చల్లనాక మళ్ళీ తీస్తూ పోస్తూ అలా మేము అదొకటి కటివస్తు ప్రొసీజర్ చేస్తాం. దానివల్ల ఏంటంటే లోకల్గా అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది, లోకల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సాఫ్టనింగ్ అవుతుంది, తర్వాత మూమెంట్ కూడా ఈజీగా అవుతుంది. సో దాని తర్వాత ఏంటంటే అది తీసేసి మళ్ళీ మేము టోటల్గా ఆయిల్ అప్లై చేస్తాము. ఆయిల్ అప్లై చేసేసి దానికి ఫోమెంటేషన్, ముఖ్యంగా మళ్ళీ స్వేదకర్మ కూడా కావాలి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేసినాక ఫోమెంటేషన్ ఇస్తేనే మనకు ఆ పోర్స్ అన్నీ కూడా మనకు శ్రోతస్సులు అన్నీ కూడా ఛానల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఏంటంటే వాళ్ళు బెండింగ్ కానీ మూమెంట్ కానీ స్పైన్లో ఉన్న ప్రాబ్లం కానీ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మేము మెడికేటెడ్ ఎనిమా అనేది ఒకటి ప్రొసీజర్ చేస్తాము. అక్కడ అంటే మనకు లోకల్గానే రెక్టమ్ ద్వారానే మనకు అబ్జార్ప్షన్ అవుతుంది మెడిసిన్స్. సో దాని మూలంగా ఏంటంటే మనకు తొందరగా స్పైన్లో ఉన్న సెల్స్ కానీ నర్వ్ సెల్స్ కానీ యాక్టివేట్ అయిపోయి మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ద బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు మల్లారెడ్డి మంచిర్యాల నుంచి. నమస్తే అండి. చెప్పండి మల్లారెడ్డి గారు. సార్ నమస్తే సార్, నేను మల్లారెడ్డి మంచిర్యాల నుంచి. చెప్పండి సార్. నాకు ఈ సర్వికల్ స్పాండిలైటిస్ దాదాపు ఒక 2 years నుంచి సార్ ప్రాబ్లం. ఆల్రెడీ మేము మామూలుగా మందులు వాడినాం సార్. ఇది ఎక్స్రే కూడా మన తీపిచ్చాము. ఎంత ఏజ్? 57 సార్. 57. ఓకే, ఏం పని చేస్తారండి? నేను సింగరేణి లో వర్క్ చేస్తాను సార్. అండర్ గ్రౌండ్ లో చేసా చాలా కాలం. ఓకే. అయితే మాకు మా డ్యూటీలో ఏంటంటే మేము కొంచెం ఈ ఏటవాళ్ళుగా లైట్ పట్టుకొని ఊరికే చూడాల్సి వస్తుంది సార్ చాలా కాలం. దానివల్ల ఏమన్నా అడిగినా ఏమైనా అనిపిస్తుంది సార్. ఈ నొప్పులు తగ్గట్లేదు యాక్చువల్గా. ప్రజెంట్ గా హోమే వాడుతున్నాం సార్ ప్రజెంట్ గా. ఓకే. సో దీనికి అంటే మందులు కడుపులోకి మందులతో పాటుగా ఈ కొన్ని పంచకర్మలు చేయించుకున్నట్లయితే మీకు ఈ స్పైన్ ప్రాబ్లం తగ్గుతుంది. అంటే వృత్తిరీత్యా కూడా కొంచెం ఎక్కువ నెక్ మీద స్టెయిన్ ఉన్నట్టుంది. దాని మూలంగా అరుగుదల అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ నర్వ్స్ ప్రెషర్ అనేది కూడా మనం రిలీజ్ చేయాలి. దానికి గ్రీవావస్థి అనేది మనకు ఎట్లయితే కటివస్థి నడువు ప్రాంతంలో చేస్తామో అది మేము మెడ భాగంలో కూడా అది గ్రీవావస్థి చేయడం మూలంగా ఏంటంటే దాని లోకల్గా అబ్జార్ప్షన్ ఉంటుంది. ఆ తర్వాత లూబ్రికేట్ అయిపోయి మూమెంట్స్ కూడా ఫ్రీ అవుతాయి, పెయిన్ కూడా తగ్గుతుంది. ఆ తర్వాత ఫోమెంటేషన్ కూడా పెడతాము. దాని తర్వాత మనకు వస్త్రకర్మ ద్వారా మనకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, స్పైన్ ఎనీ ప్రాబ్లం. ఓకే, మీరు చెప్తున్నటువంటి ట్రీట్మెంట్స్ స్పైన్ కానివ్వండి లేకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్, ఈ నెక్ పెయిన్, వీటన్నిటికీ ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయి? పేషెంట్ని బట్టి అలాగే సివియారిటీని బట్టి కూడా మేము ఉంటుంది. 7 రోజులు కానీ 14 రోజులు కానీ 21 రోజు కానీ మ్యాక్సిమం డైలీ ఉంటేనే మనకి ఎఫెక్టివ్ ఉంటుంది. ఒకవేళ మరి ఇట్లాంటి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళంటే మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఒక 15 రోజులు వాళ్ళు కనుక లీవ్ పెట్టి వచ్చి ఉండగలిగితే మేము రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకు హాస్పిటల్లోనే మేము పర్యవేక్షణలో చేసేది ఉంటే ఇంకా తొందరగా రిజల్ట్ అవడానికి ఉంటుంది ఆస్కారం. ఎందుకంటే అది ఎన్ని రోజులు మనం మందులు వాడినా కానీ టెంపరీగానే ఉంటుంది. అసలు మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది పంచకర్మనే మనకు రూట్ కాజ్ మనం తీసేయడం అన్నమాట. సో రూట్ కాజ్ నుండి మనకు ఈ వచ్చిన ప్రాబ్లం సాల్వేషన్ అయ్యేది ఉంటే మనకు
మనకు మళ్ళీ ఇది రావాల్సిన పని ఉండదు. తర్వాత అప్పుడు మనం కొంచెం లోపలికి మనకు ఆయుర్వేదిక్ మందులు వాడినకున్నా కానీ మనకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ లాగా మనకు 2-3 నెలల వరకు వాడుకుంటే తగ్గిపోతుంది. అంటే ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. కన్సల్ట్ మేము మామూలుగా రివ్యూ రాస్తూ ఉంటాము. ఎవ్రీ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ రివ్యూ రాస్తూ ఉంటాము. దానివల్ల ఏమన్నా మళ్ళీ రికరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే మామూలుగా బాగానే తగ్గుతుందని మా దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్. మాకు బాగానే తగ్గింది సార్, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని మళ్ళీ కొన్ని రోజులు మందులు వాడుక. కాకపోతే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కొంచెం బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోమని మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో యూజువల్గా ఏంటంటే మనం ఎన్నో రకాలుగా టాక్సిన్స్ యాక్చువల్గా పంచకర్మ చేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏముందంటే ఒక్కొక్కసారి కొన్ని టాక్సిన్స్, కొన్ని హైడెన్ డిసీజెస్ కూడా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కూడా మనకు రాకుండా కూడా కొంత ప్రివెంట్ చేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్ ఆఫ్ ద పంచకర్మ. ఓకే, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి చెప్పండి సార్ ఇది ఒక 1 or 2 years నుంచి ఏంటంటే సార్ ఇది కింద పడిన వస్తువుని తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సార్, వంగి తీసుకోవడానికి. ఓకే, బాగా కింద పడిన వస్తువు ఏదంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది సీరియస్ గా. ఓకే, బట్ అలాగని కిందకి మామూలుగా తీసుకోగలను, ప్రాబ్లం ఏం లేదు. అండ్ రన్నింగ్ ప్రాబ్లం లేదు, ఎక్సర్సైజ్ ప్రాబ్లం లేదు, వాకింగ్ రన్నింగ్ అవి ఏ ప్రాబ్లం లేదు సార్. ఓన్లీ కిందకి వచ్చిన ప్రాబ్లం. సో దీనికి అంటే బెండ్ అయినప్పుడే మీకు పెయిన్ వస్తుందా? బెండ్ అయినప్పుడు బ్యాక్ మొత్తం పెయిన్ ఉంటుంది సార్ నాకు. ఓకే, ఏమైనా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ చేయించుకున్నారా? స్ట్రైట్ గా కిందకి రావాలి, స్ట్రైట్ గా కిందకి వచ్చి ఐటమ్ చెక్ చేసుకోవాలన్నమాట. అలా ఉంటుంది. ఎంత ఏజ్ మీది? 47. 47 అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్లుంది. అది కొంచెం వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే మనకు ఏంటి ప్రాబ్లం, ఎంత ఏమైనా L4 L5లో ఏమైనా డిస్క్ బల్జ్ ఏమైనా ఉందా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము మామూలుగా మేము ఎప్పుడు రొటీన్ చేసే ఆ కటివస్తుతో కానీ ఫర్మెంటేషన్ స్నేహస్వేదాలతో తగ్గియచ్చు. ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి. ఇక్కడ లోకల్గానే ఉన్నారు కాబట్టి మాకు ఎక్కడ నియర్ బై ఎక్కడ కూకట్పల్లి కానీ లేదంటే చంపాపేట కానీ వాళ్ళు ఈవెన్ ఎవ్రీ ట్యూస్డే మాకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది వరంగల్లో కూడా. సో వాళ్ళు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మనకు అప్రోచ్ అయ్యి కన్సల్ట్ చేసేది ఉంటే తొందరగా తగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా ముందే తగ్గించుకోవాలని చాలా మందిలో కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు? వాళ్ళకి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్స్ కి ముందు ఇచ్చే ట్రీట్మెంట్స్ కి ఏమైనా తేడా ఉందా? ఉంటుంది అది, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంకా సమస్యనే ఉత్పన్నం కాదు. ఒకవేళ ముందు నుండి కనుక అవేర్నెస్ ఉండేది రానివ్వకుండానే చేసుకోవచ్చు. అయితే కాకపోతే కొంచెం రిస్క్ ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది వృత్తిరీత్యా చాలా యూజెస్ ఉన్నది అనుకోండి, వాళ్ళు మధ్య మధ్యలో కన్సల్ట్ అయ్యి వచ్చినట్టయితే ఈవెన్ కొంతమంది ఈ మధ్యన వస్తూ ఉన్నారు కొంచెం వీకెండ్స్లలో రీజువినేషన్ థెరపీస్ అవి చేయించుకుంటున్నారు. అభ్యంగనాలు, తర్వాత స్వేదకర్మలు ఇవి చేయించుకుంటున్నారు, స్టీమ్ బాత్ తీసుకుంటున్నారు. కొంతమంది ఈవెన్ స్ట్రెస్ మూలంగా ఉంటే ధారాత్రి ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ కొంతమందిలో ఉన్నది. అయితే అది వాళ్ళకు వృత్తిరీత్యా ఎక్కువ మనకు అడ్వైజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాగా హెవీ వర్క్స్ చేస్తూ ఉన్నారు, మోకాలు అరిగిపోయేటట్టుగా ఉన్నది, లేదంటే స్పైన్ మీద ఎక్కువ ప్రాబ్లం ఉన్నది, ట్రావెలింగ్లో ఉన్నది అని అంటే వాళ్ళకు మేము ముందు నుండే కనుక వాళ్ళకి వచ్చి మాకు కన్సల్ట్ చేసేది ఉంటే ఇనిషియల్ స్టేజ్లోనే మేము అసలు సమస్య ఉత్పన్నం కాకముందే వాళ్ళకి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అంత దూరం దాకా రాదు. సో అది వాళ్ళకు మేము చేసే అడ్వైజ్. ఎందుకంటే పంచకర్మలు కనుక తీసుకుంటే రెగ్యులర్, ఎందుకంటే సీజనల్గా మనకు దినచర్య రుచిచర్య ఎట్లయితే చెప్పారో ఆయుర్వేదిక్లో పంచకర్మలు కూడా రెగ్యులర్గా అభ్యంగము స్వేదకర్మలు ఇవి తీసుకున్నట్లయితే మనకు ఏ ప్రాబ్లం రాకుండా మనం కొంతవరకు ఇప్పుడున్న పొల్యూషన్ కానీ, ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. అందులో మానసిక ఒత్తిళ్ళు కూడా కావచ్చు, బాగా స్ట్రెస్ మూలంగా కూడా కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా ఉన్నాయి. సో దానికి కనుక మనం ముందు నుండే కొంత అవేర్నెస్ ఒక 35-40 years నుండి మనకు కొంత స్ట్రెస్ అనేది మొదలవుతుంది కాబట్టి అప్పటి నుండి వాళ్ళు కొంచెం అవేర్నెస్తోని జాగ్రత్త పడితే, ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా హెరిడిటరీ అట్లాంటి సంబంధం కూడా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్త పడాలి. సో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఈ పెయిన్స్ హెరిడిటరీ వాళ్ళకు కూడా కొన్ని వస్తాయి.
అందుకనే అది వాళ్ళను వచ్చినప్పుడు మేము హిస్టరీ తీసుకుంటాము, అది ఏ రకమైన ఆర్థరైటిస్లో ఉన్నది అనేది మేము డయాగ్నోజ్ చేసుకొని వాళ్ళకి చిన్న చిన్న పరీక్షలు అవన్నీ చేస్తూ ఉంటాం. కొన్ని ఏంటంటే మళ్ళీ మందులు వాడినా కానీ తగ్గదు ఒక్కొక్కసారి. సో ఈవెన్ చేయించుకున్నా కానీ పంచకర్మలు చేయించుకున్నా కూడా తగ్గకపోవడం అంటది. కాకపోతే అది ఏంటి రూట్ కాజ్, అసలు ఎందుకు వచ్చింది అనేది కొంచెం కొన్ని పరీక్షలు అంటే రొటీన్గా మేము ఎక్స్రే రాస్తాము, ఎంఆర్ఐ రాస్తాము, తర్వాత మామూలుగా చిన్న చిన్న రక్త పరీక్షలు రాస్తూ ఉంటాం. ఏమన్నా ఉంటాయి ఎస్ఎల్ఈ డయాగ్నోసిస్ కొరకు కానీ ఏమైనా ఈఎస్ఆర్ ఏమైనా రేజ్ అయిందా, బాడీలో ఏమైనా బాగా ఇన్ఫెక్షన్ ఉందా, ఏదైనా అదర్ డిసీజుల వల్ల కూడా వస్తుందా, ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కొన్ని రక్త పరీక్షలు. కొన్ని ఏంటంటే హెరిడిటరీగా వచ్చేది, ఇంతకుముందు యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ కూడా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము. ఆ రక్త పరీక్షలు చేయించుకున్నట్టయితే మనకు ఏంటి అనేది సమస్య ఏంటి అని తెలుస్తుంది. ఎందుకంటే తగ్గట్లేదు, మాకు పంచకర్మ తీసుకున్నా తగ్గలేదు అని అన్నప్పుడు కొంచెం డీప్గా హిస్టరీ తీసుకొని వాళ్ళకు యాక్చువల్ రూట్ కాజ్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ టైంలో వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తారు? యాక్చువల్గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కొన్ని రకాల పదార్థాలు తినొద్దు అని చెప్తుంటే ఎక్కువ అవుతాయి. అవును, ఈ మాకు అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సపోజ్ వాళ్ళకు లావు ఉన్నారనుకోండి, సౌల్యంగా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన డైట్ మేము చార్ట్ ఇస్తాం. అంటే వెయిట్ బేరింగ్ జెయింట్స్ కాబట్టి ఆ వెయిట్ బేరింగ్ జెయింట్స్లో వెయిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని తక్కువ చేసుకొని వాళ్ళకు ఒక రకమైన డైట్. ఆ తర్వాత మాకు జనరల్గా ఏంటంటే కొంచెం ఇవన్నీ కూడా ఒక రకంగా మాకు వాత దోషం అనేది వల్లనే వస్తూ ఉంటాయి. సో వాత దోషం ఇంక్రీజ్ కానటువంటి డైట్ తీసుకోండి, అంటే ఆహారాలైనా విహారాలైనా. ఇవన్నీ కొంతమంది రాత్రులు బాగా మెలకువ ఉండడం వల్ల కానీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అని అట్లాంటి ఫుడ్ మేము అవాయిడ్ చేయమని చెప్తాము. సో యూజువల్గా వాతాన్ని ఇంక్రీజ్ చేయనటువంటివి డైటే మేము ఫాలో అప్ చేయాలి. అంటే యూజువల్గా వెజిటేరియన్ డైటు, తర్వాత ఎక్కువ ఫైబర్ ఉన్న డైటు, తర్వాత ఇవన్నీ సింపుల్ షుగర్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. జనరల్ వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కూడా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. రొటీన్ మూమెంట్స్ ఉండాలి కాబట్టి సో అది దానివల్ల మేము కొంచెం డైట్ షెడ్యూల్ కూడా ఇస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్. సో మీరు చెప్పినటువంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.